హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జమ్నీ న్యూస్. రాజధాని నగర ప్రత్యేక వార్తల సమాహారం గ్రేటర్ న్యూస్ కు స్వాగతం. సికింద్రాబాద్ ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఆవరణలో మెట్రో రైల్ నిర్మాణంపై ప్రభుత్వాన్ని హైదరాబాద్ మాజీ కలెక్టర్ మీనా తప్పుదోవ పట్టించారని చర్చ్ సభ్యులు ఆరోపించారు. మీనాపై హైకోర్టులో కేసు వేస్తున్నట్లు వారు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చర్చ్ ఆవరణలో నిర్మాణం పనులు నిలిపేలా చర్యలు చేపట్టాలని కోరారు. రెండు రోజులుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సెయింట్ థామస్ ఎస్జీపీ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్ ఆవరణలో హైదరాబాద్ మెట్రో పిల్లర్స్ నిర్మాణం జరుగుతోంది. దీనిపై చర్చ్ సభ్యులు తీవ్ర ఆక్షేపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎటువంటి సమాచారము లేకుండా, మార్కింగ్ లేకుండా చర్చ్ ఆవరణలో నిర్మాణం ఏంటని మెట్రో రైలు అధికారులను ప్రశ్నించారు. It is by force you are taken. Force you are taken it. Yes, then It is by force. If you are not taken by force, why you have to bring police? మాకు మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ లెటర్స్ కానీ ఏమి ఇవ్వలేదు. మీరు మార్నింగ్ వచ్చేసి దౌర్జన్యంగా పోలీస్ ఫోర్స్ని తెచ్చేసి మీరు డిగ్గింగ్ జరుపుతూ ఉంటే అది అన్యాయం అండి. మాకు చెప్పండి, మీరు మాకు లెటర్ ఇవ్వండి, మాకు ప్రొసీజర్ ద్వారా పొండి, కానీ మీరు వచ్చేసి గవర్నమెంట్ పోలీస్ అంతా తెచ్చి దౌర్జన్యం చేస్తే కాదండి. బుధవారం నిర్మాణం అడ్డుకున్న చర్చ్ సభ్యులను పోలీసులు అడ్డుకుని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం 6 గంటల సమయంలో చర్చిలోకి ప్రవేశించిన పోలీసులు చర్చ్ ఫాస్టర్ ను ఏమాత్రం కనికరం లేకుండా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అర్ధరాత్రి వెనక్కి పంపారని చర్చ్ సభ్యులు ఆరోపించారు. దీనికి నిరసనగా అర్ధరాత్రి వరకు చర్చ్ సభ్యులు చర్చిలో నిరసన తెలుపుతూ బైఠాయించారు. అర్ధరాత్రులు సైతం చర్చ్ ఆవరణలో మెట్రో రైల్ పనులు స్పీడ్గా జరగడం కనిపించింది. తమ ఆవేదనను ముఖ్యమంత్రికి తెలుపుతామని చర్చ్ సభ్యులు గురువారం ఉదయం సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. అయితే పర్మిషన్ లేదని పోలీసులు నెట్టివేశారు. ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేయడానికి రాలేదండి, సీఎం గారి దగ్గర రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చినాం. మా ప్రాబ్లం ఉంటే ఇది ప్రజాస్వామ్యం కదండి, మేము చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోవాలండి? ఇప్పుడు ఇక్కడైతే పెద్ద ఆయనే కదా చర్చ్ని. ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవరన్నా అట్లా చేస్తుంటే ఓకేనా? మాది కమర్షియల్ ప్రాపర్టీ ఉందండి, ఆల్ఫా హోటల్ అండ్ పెట్రోల్ బంక్ మా చర్చ్ ప్రాపర్టీయే. మేము అది రెడీగా ఉన్నాం ఇవ్వడానికి, కానీ వీళ్ళేమో వచ్చి గ్రౌండ్ మీదనే ఉన్నారు. గ్రౌండ్ అంటే ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలండి? అక్కడ మీటింగ్స్ అవుతాయి, మరి పార్కింగ్ ప్లేస్ మాకు పోతుంది, మేము ఎక్కడ వెళ్ళాలా? 162 years చరిత్ర ఉందండి ఈ చర్చ్కి. ఇక చర్చ్ సభ్యులను శాంతింపచేసేందుకు సికింద్రాబాద్ నామినేటెడ్ శాసనసభ్యుడు ఎల్వీఎస్ స్టీఫెన్ చర్చిలో మంతనాలు చేశాడు. గొడవ చేయకుండా సర్దుకుపోండనే ధోరణి స్టీఫెన్లో కనిపించింది. అయితే చర్చ్ ఆవరణలో నిర్మాణం జరగడాన్ని చర్చ్ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ చర్చ్ స్థలం అమెరికన్ మిషన్దని, ఆబాదీ ల్యాండ్ అని, ప్రభుత్వానిదని మాజీ హైదరాబాద్ కలెక్టర్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి నష్టపరిహారంగా 15 కోట్ల రూపాయలు కోర్టులో సమర్పించి చర్చికు అన్యాయం చేశారని సభ్యులు వాదిస్తున్నారు. కలెక్టర్ మీనాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయనున్నారు. 162 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చ్ ప్రాముఖ్యతను మర్చిపోయి చర్చ్ ఆవరణలో 4వ వంతు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వచ్చి నిర్మాణ మార్గాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.